ఏపీలోని జగన్ ప్రభుత్వం పోలవరం, మద్యం నిషేధం, జాబ్ క్యాలెండర్ సహా అనేక అంశాలపై ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు. అయితే దీనికి ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. ప్రత్యేక హోదా తెచ్చాడా? కేంద్రం మెడలో ఉంచాడా? కాదు, మెడలో దించాడు. అంటే మాటలు చెప్పినప్పుడు మాత్రం కోటలు దాటాయి, ఇప్పుడు చేష్టలు మాత్రం గడప కూడా దాటడంలా. భవిష్యత్తు కోసం నువ్వు మంగళం పాటించిన ప్రత్యేక హోదాని ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాని మీదే పట్టుబట్టున్నారు, మాట్లాడుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో అది సాధించడానికి మా ప్రయత్నం మేము లోపం చేస్తాం. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే 2020కి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసేవాళ్ళం. ఈరోజు అడుగుతున్నా, ఏం చేశారు మీరు ఈ పోలవరాన్ని? సాక్షాత్ మోడీ గారు, ఈ దేశ ప్రధాని, పోలవరాన్ని ఏటీఎం కార్డులా వాడుకున్న చంద్రబాబు నాయుడు అని చెప్పి సాక్షాత్ మీటింగ్లోనే చెప్పావు. సిగ్గు లేదా అని అడుగుతున్నాను. నువ్వు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడటానికి అర్హత లేదు. యువతున్నారు, ఎన్నికల ముందు చెప్పాడు జాబ్ క్యాలెండర్ అన్నాడు. జనవరిలో జాబ్ క్యాలెండర్ వస్తున్నాడు. ఇచ్చాడా? ఎవరికైనా ఒక్కడికి ఉద్యోగం ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల ముందు ప్రతి జాబ్ క్యాలెండర్ ఏమిచ్చావే నువ్వు? జాబులు ఏం? డిఎస్సి జాబులు ఏమిచ్చావే నువ్వు సంఖ్య నాకిచ్చావు. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నావు. బాబు వస్తే జాబ్ వచ్చిందా? గుండు 0 వచ్చింది. ఏదైతే చెప్పని చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడా లేదా? మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతానని చెప్పాడా లేదా? మద్యపాన నిషేధం చేయకపోతే మీ ఓటు అడగని చెప్పిన మాట వాస్తవనా కాదా? ఇప్పుడు ఎట్లా వస్తాడు ఎదురికి? అలాగే మద్య నిషేధం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఆ మద్య నిషేధాన్ని తగ్గించడానికి బెల్ట్ షాపులన్నీ కూడా ఎత్తేసాం. బెల్ట్ షాపులన్నీ కూడా వేసే షాపులన్నీ కూడా తగ్గించే కార్యక్రమం చేసాం. పోతూ ఎవరు అడిగినా సిపిఎస్. అదేంటది? పెద్ద కష్టమేంటి? ఒక వారంలో ఎన్ని వారాలైనాయి? చేశాడా ఇప్పటికి? దాన్ని రద్దు చేసి ఏదైతే జిపిఎస్ తీసుకొచ్చి ఇవాళ ఏదైతే ఎంప్లాయీస్ కి ఇంకా అనుకూలంగా ఉండే విధంగా ఇది చేసాం. ఇది చాలా మంది ఎంప్లాయీస్ కొంచెం దీన్ని అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే చేస్తారు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేసే మనిషి. అమరావతి మన రాజధాని, బయట పోతే ఏం చెప్పాలో తెలియడం లేదు. ఏ రాజధాని అంటే ఎవరు పిల్లలు చెప్పలేకపోయే పరిస్థితికి వచ్చారు. ఏ రాష్ట్రానికి ఎమ్మెల్యేలు కూడా చెప్పలేరు, ముఖ్యమంత్రి కూడా చెప్పలేడు. ఇవాళ ఏదైతే నువ్వు రాజధానిని నువ్వు దాచుకోవాలని మీ వాళ్ళందరూ పంచుకోవాలని చెప్పి ఒకే చోట అన్ని పెట్టాలని చూసావు. ఇది మళ్ళీ ఇంకొక ముప్పు వస్తుంది. మళ్ళీ రాయలసీమ వాళ్ళ మహారాష్ట్రం అని, మళ్ళీ ఉత్తరాంధ్ర మహారాష్ట్రం అనేది ఉండకూడదు. మళ్ళీ ఇంకో రకమైన ప్రాంత భేదాలు రాకూడదని ఇవాళ 3 ప్రాంతాల్లో 3 రాజధానులు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. రాగాలు తీశాడు, బాదుడని ఊరుకు పోయి. ఏం చేశారు మీరు? కరెంటు ఛార్జీలు పెంచాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెట్రోల్ డీజిల్ పెంచాడా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ టైంలో ఏం జరిగినాయి? ఇవాళ కేంద్రం ఏదైతే పెంచిందో దాని ప్రకారంగా ఛార్జీలు పెంచే కార్యక్రమం చేశారు. ఇది ప్రజలకు భారం కాకుండా ఉండాలనే సమపాడులో జాగ్రత్తలు చేసుకుంటూ వచ్చారు. ఇంకా మేము ఇవాళ చేసే కార్యక్రమాలు ఏదైతే ప్రజలకు భారం పడకుండా ఇవాళ మేము ఇచ్చే పథకాలు ప్రతి ఒక్కటి కూడా ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా బటన్ నొక్కి ప్రతి ఒక్కరికి కూడా అందించే కార్యక్రమం చేస్తున్నాం.